డబ్బుకు తప్ప మనిషి ప్రాణాలకు విలువ లేదనిపిస్తోంది ఈ సంఘటన చూస్తుంటే. విజయవాడకు చెందిన శశికరణ్ రెడ్డి హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో బీజీఎస్ వారాహి సాయిరామ్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. గత నెల ప్రభుకుమార్ అనే 22 యువకుడు ఉద్యోగం కోసం వచ్చాడు. శశికరణ్ రెడ్డి కంపెనీ నిబంధనల ప్రకారం అతని వద్ద 2500 తీసుకుని బంజారా హిల్స్ లోని ఓ హోటల్లో ఉద్యోగం ఇప్పించాడు. కొన్ని రోజులు ఉద్యోగం చేసిన ప్రభు తనకు ఆ ఉద్యోగం నచ్చలేదని డబ్బులు వెనక్కి ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు. రూల్స్ ప్రకారం ఇచ్చిన డబ్బును రిఫండ్ ఇవ్వటం కుదరదని శశికరణ్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా ప్రభు వినలేదు. శశికిరణ్ రూమ్ డోర్ ని లాక్ చేసి మరీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. భయపడిన శశికిరణ్ 1500 ఇచ్చి మిగిలిన 1000 రూపాయలు ఇవ్వటం కుదరదని చెప్పాడు. అంతే, తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడ మీద పొడిచాడు ప్రభు. శశికిరణ్ అరుపులకు రిసెప్షనిస్ట్ వెళ్లగా ఆమెపై కూడా దాడి చేసి పారిపోయాడు ప్రభు. పోలీసులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. శశికిరణ్ చనిపోయినట్టు డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఇందులో అత్యంత హృదయ విదారక విషయం ఏంటంటే కేవలం 20 రోజుల క్రితమే ఆయన భార్యకు సీమంతం జరిగింది. ఇంతలోనే భర్త మృతి చెందటంతో భార్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. కేవలం 1000 రూపాయలు ఒక కుటుంబ జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసింది.